నమస్కారం. వీటీవీ భక్తికి స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని మనం కలవబోతున్నాము. వారెవరంటే సౌర పీఠాధిపతి, హిమాలయ యోగి, అలాగే సద్గురు శ్రీ శ్రీ యోగి ప్రభాకర్జీ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు సనాతన ధర్మం పైననే నడుస్తుందా? ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం. మరి అలా సనాతన ధర్మము ఇలాంటి యోగిల ద్వారా ఎంతో తపస్సులు చేస్తూ ఉండడం వల్లే మన సనాతన ధర్మంని వాళ్ళు కాపాడడం జరుగుతుందా? ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి గురూజీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. ఓం శ్రీకశ్యపాత్మజం భానుం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవముపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పమ్మా. బాబాజీ, ముందుగా ఇప్పుడు సనాతన ధర్మం మీలాంటి యోగులు ఎంతోమంది మన భారతదేశం పైన ఉండడము, ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుండి తపస్సులు చేస్తూ ఉన్నారు. కాబట్టి మన భారతదేశం ఇలా సుసంపన్నంగా ఎన్ని పాపాలు జరుగుతూ ఉన్నా కాస్త పుణ్యం అడ్డుపడుతుంది అని అంటారు. అది ఇప్పుడు మన సనాతన ధర్మం ప్రకారంగా మన దేశాన్ని కాపాడుతుంది, అదే అంటారా? మనది భారతదేశము. భా అంటేనే జ్ఞానము అని, తేజస్సు అని అర్థం. భా అవరతేనితి భారతాః అంటే భా అంటే తేజస్సుని ధారణ చేసి దాన్ని మనన నిధిధ్యాసల ద్వారా లోపల విజ్ఞాన సంపత్తిని పెంచుకుంటూ ఆ జ్ఞానంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఆనందంగా గడిపేవాళ్ళు భారతీయులు అంటారు. అంటే మనది భారతీయ సంస్కృతి, వేద సంస్కృతి. మన సంప్రదాయం సనాతనమైనది. ఏ దేశమైనా ఆ దేశం ధార్మికంగా నడవాలంటే దానికి ధర్మశాస్త్రం ఆధారమై ఉంటుంది. ప్రతి దేశానికి ఒక ఆలోచన, ఒక ఆచరణ ఉంటుంది. ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఆచరణ రావాలంటే వాళ్ళ యొక్క గ్రంథం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి మనకి పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఒక మతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మత గ్రంథం యొక్క సుగంధం అంటే మత గ్రంథం ఏది చెప్పిందో దాన్నే వాళ్ళ మైండ్ సెట్గా మారుతుంది, ఆలోచనగా మారుతుంది. ప్రతి మనిషి యొక్క ఆలోచన వెనుక వాళ్ళ యొక్క మత గ్రంథం ఆధారమై ఉంటుంది. వాళ్ళ అభిమతం వాళ్ళ మతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ ఆలోచనలన్నీ కూడా ఆ మత గ్రంథానుసారంగానే వస్తాయి. అలాగే ఆలోచనలకు అనుగుణంగానే ఆచరణ ఉంటుంది. మతాలు అనేటటువంటివి ఒక వ్యక్తి యొక్క అభిమతం మీద ఏర్పడితే అది మతం అంటారు. ఉదాహరణకి యేసుక్రీస్తు చెప్పినటువంటి బోధనల ఆధారంగా ఏర్పడింది క్రిస్టియన్ మతం అవుతుంది, క్రీస్తు మతం. అయితే ఆ గ్రంథంలో బైబిల్లో ఏమేమి ఉన్నాయో వాటిని ఆచరించడం వాళ్ళు చేస్తుంటారు. దానికి అనుగుణంగానే వాళ్ళ ఆలోచన, ఆచరణ ఉంటుంది. అలాగే మనకి ఇస్లాం కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా, ఆ దేశాలన్నీ కూడా ఖురాన్ మీద ఆధారపడతాయి. అంటే ఒక వ్యక్తి, ముహమ్మద్ అనేటువంటి వ్యక్తి అల్లా ఎలా చెప్పాడు అని ఒక గ్రంథంగా దాన్ని తయారు చేసి ఇస్తే దాన్ని అనుసరించేటటువంటి, అంటే ఒకరి అభిమతాన్ని అనుసరిస్తే అది మతం అవుతుంది. కానీ భారతదేశంలో మతం అంటూ ఏదీ లేదు. భారతదేశంలో ధర్మమే ఉన్నది. అందుకు భారతదేశంలో ఉండేటువంటి ధర్మం సనాతన ధర్మం. మతంలో ఏమవుతుందంటే మా దేవుడు మాత్రమే గొప్ప అని ఉంటుంది. మతం అనే పేరు ఎప్పుడైతే వచ్చిందో మా దేవుడు తప్ప ఇంకొకడు ఎవరు లేరు అని వాళ్ళు నమ్ముతారు. ఇస్లాంలో ఏ విధంగా అయితే అల్లా మాత్రమే దేవుడు, అల్లాహు అక్బర్ అంటే అంతకు మించిన వాడు ఇంకోడు, అల్లా ఒక్కడే మాలిక్ అని. అలాగే ఇక్కడ చూస్తే యేసు దేవుడు, యేసు, అలాగే 3 యెహోవా తండ్రి, కుమారుడు,
అని త్రేత సిద్ధాంతం ఏదో చెప్తారు వాళ్ళు. యెహోవా అనేటువంటి కనపడని దేవుడు, అలాగే తండ్రి కుమారుడు అని 3 రకాలుగా ఏవో చెప్పుకుంటారు వాళ్ళు. మా దేవుడే నిజమైన దేవుడు అంటారు. కానీ సనాతన ధర్మం ఏం చెబుతుందంటే మీ దేవుడు మా దేవుడు కాదు, ఏ దేవుడైనా మా దేవుడే అంటుంది సనాతన ధర్మం. అందరిలో ఉన్నటువంటి దైవం ఒకటే అని చెప్తుంది సనాతన ధర్మం. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి దేవుళ్ళే కాదు, అందుకే 3,000,000 దేవతలు ఉంటారు భారతదేశంలో. కాదు 3,000,000 కాదు, ఇంకొక 3,000,000 పెట్టుకున్నా అది సనాతన ధర్మంలో కలిసిపోతుంది. అందుకే ఈ దేశంలో అరబ్ నుంచి వచ్చినటువంటి ఇస్లాంని, యూరోప్ నుంచి వచ్చినటువంటి క్రిస్టియానిటీని మన దేశం ఆదరించింది. పరాదేశం నుంచి వచ్చిన వాళ్ళ అభిమతాన్ని గౌరవించింది. అలా గౌరవం ఇచ్చి అందరినీ తనతో సమానంగా చూడగలిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ధర్మము అంటారు. కేవలం మనుషులు మాత్రమే కాదు, సకల చరాచర జీవరాశిని. ఎలకనేమో మూషిక వాహనం అంటాం, అక్కడ మూషిక వాహనం అంటాం. సింహంలోనేమో అమ్మవారి వాహనం అంటాం. ఒక బుల్ అంటే ఒక ఎద్దుని నందీశ్వరుడు అంటాం. అంటే ప్రతి భగవంతుడు యొక్క స్వరూపం అంటే సకల చరాచర జీవరాశుల్లోనూ భగవంతుడి యొక్క స్వరూపాన్ని దర్శించగలిగినటువంటిది భారతీయ సంస్కృతి. అంటే ఒక రాయిలో కానీ ఒక చెట్టులో కానీ దైవత్వాన్ని చూడడం అనేది మన భారతీయులకు చెట్టు, గుట్ట, పుట్ట, పర్వతం, పరతత్వం, పర్వతంలో పరతత్వాన్ని చూడడం, విషానికెక్కే విసర్పాల్లో సైతం భగవంతుడి యొక్క భవ్య రూపాన్ని దర్శించగలిగినటువంటి గొప్ప ధీశక్తినిచ్చింది మన భరతమాత. అందుగురించి ఇన్ని మతాలు, డచ్ వారు వచ్చిన, పోర్చుగీస్ వాళ్ళు వచ్చిన, పార్షియన్స్ వచ్చిన, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన, అరబ్బులు వచ్చిన, ఎంతమంది వచ్చినా సరే రండి, అహం భూమిపుత్ర అంటే మేము ఎవరో తెలుసా, భూమిపుత్రులం. పలానా వారి కొడుకులం కాదు, పలానా వారి తల్లికి పుట్టిన వాళ్ళం కాదు, భూమాతకు పుట్టినటువంటి వాళ్ళు. భూమాతకి ఎవరు పుట్టారు? చెట్టు, గుట్టు, పుట్ట, ఆఖరికి చిన్న మొక్కతో సహా మొక్కేశ్వరాయ నమః, చెట్టేశ్వరాయ నమః, రాయీశ్వరాయ నమః, నల్లీశ్వరాయ నమః, దోమేశ్వరాయ నమః, అన్నిట్లో ఈశ్వరతత్వాన్ని సర్వం కల్విదం బ్రహ్మ అని వేదం చెప్తుంది. అలాంటి వేద సంస్కృతిని ఆలంబనంగా చేసుకు సాగేటటువంటిది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మం భారతదేశంలో ఉంది. కాబట్టి అలాంటి ధర్మాన్ని ఆచరిస్తూ ఆ ఆలోచన మన డిఎన్ఏలో ఉంటుంది, భారతీయుల డిఎన్ఏలో ఉంటుంది. మరి అరబ్బుల డిఎన్ఏలో ఉండదా అంటే, అరబ్బు డిఎన్ఏ అంటే ఏంటంటే యు ఆర్ ఫీడింగ్ సంథింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ వరల్డ్, ఇట్ బికమ్స్ యువర్ డిఎన్ఏ. అంటే ఏ సాఫ్ట్వేర్ అయితే లోడ్ చేస్తున్నావో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే దాన్ని ఏమంటారంటే సంస్కారము అంటారు, ఇంగ్లీష్లో టెండెన్సీ అంటారు. టెండెన్సీలు 3 రకాలు ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ అంటే నీ యొక్క పరిసరాల యొక్క ప్రభావం చేత నీలో కొన్ని భావాలు ఏర్పడతాయి. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ దొంగలు అనుకో, దొంగతనం ఎలా గొప్పగా చేయొచ్చు అనేది నీకు టెక్నిక్ వస్తుంది. అలాగే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ఒక నటులు అనుకో, నటనలో ప్రావీణ్యం ఎలా సంపాదించాలని నీకు ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రభావం. నీ భావం మీద ఇంకొక భావం ఓవర్లాప్ అయితే దాని ప్రభావం అంటారు. నీ భావం నీకుంటే స్వభావం అంటారు. ఆ స్వభావం ప్రభావం అని తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఎన్విరాన్మెంటల్ టెండెన్సీ అంటే పరిసరాలను బట్టి మన యొక్క ఆలోచనలు మీద ప్రభావం అయ్యి అది డేటా కింద కలెక్ట్ అయ్యి అది రిఫ్లెక్ట్ అవుతుంది మన జీవితంలో, సంస్కారం కింద మారుతుంది. ఇది పరిసరాల ప్రభావం వల్ల వచ్చే సంస్కారం. రెండవది జెనెటిక్ టెండెన్సీ, తల్లిదండ్రుల యొక్క డిఎన్ఏలో రాయబడినటువంటిది. తల్లిదండ్రుల యొక్క సంస్కారాలన్నీ కొన్ని లోపల వస్తాయి, ఇదొక రకం. అంటే ఇది హెరిడిటరీ అంటారు. ఇక మూడవది ప్రీవియస్ టెండెన్సీ, మన తల్లిదండ్రులకి ఈ లక్షణం లేదు, పోనీ పరిసరాల్లో కూడా అలాంటి వాళ్ళు లేరు, కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఆలోచన అంటే అది గత జన్మ యొక్క సంస్కారం అంటారు, దాని ప్రీవియస్ టెండెన్సీ అంటారు. ఈ 3 రకాల యొక్క ఆటలోనే
మన యొక్క వేట సాగుతుంటుంది, మన జీవన పోరాటం. అందుకు ఒక్కొక్కసారి పరిసరాలు అందరూ యాంకర్లు ఉన్నారు చుట్టూ హైదరాబాద్లో, నువ్వు యాంకర్ అవుతావు. అర్థమైందా? నీ చుట్టూ అందరూ నటులయ్యారనుకో, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేత నువ్వు కూడా నటన చేయాలనుకుంటావు. మీ ఇంట్లో ఎవరు లేరు గతంలో, కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడుతుంది. ఇది ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ టెండెన్సీ. డేటా కలెక్షన్ చేస్తాం అన్నమాట, అది బుర్రలో పెడతాం, దాని ద్వారా మన ఆలోచనలు వస్తాయి. ఈ విధంగా 3 రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. గత జన్మ సంస్కారం నీలో పూర్వం యోగి అయ్యావు అనుకో, ఇక్కడ ఏ ఉద్యోగం చేసినా ఏం చేసినా సరే అటువైపు వెళ్ళిపోతుంది మనసు. ఓకే, అంటే గత జన్మ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ మనల్ని వెంబడిస్తుంటాయి అంటారు. తప్పకుండా. ఇట్స్ ఎ గ్యాడ్జెట్. ఓకే, సాఫ్ట్వేర్ ఈజ్ పర్మనెంట్. అంటే అది లోపల ఉన్నటువంటి మెమరీలో ఉన్నటువంటిది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది. అర్థం, దాన్ని చేంజ్ మెమరీని, కొంత మెమరీని చెరిపేసి ఇంకో మెమరీ ఎక్కించుకుంటే ఆ మెమరీ పోతుంది.